Brought to you by V-Guard. ఏపీ టీడీపీలో అసలేం జరుగుతోంది? ఇప్పటికే పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాలు 17 లోక్సభ సెగ్మెంట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థుల్ని కాదని కొత్తగా మరొకరికి బీఫామ్లు ఇస్తోంది. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థుల్ని మార్చినా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో లుకలుకలు, పార్టీలో అసమ్మతి కారణంగా చంద్రబాబు వెనక్కి తగ్గక తప్పలేదు. తాజాగా కొన్ని స్థానాల్లో అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్లు ఇస్తున్నారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని మార్చింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం ఇచ్చింది. ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకి కేటాయించింది. మడకశిర టికెట్ ఎంఎస్ రాజుకి అండ్ మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఈ నలుగురు కూడా గిడ్డి ఈశ్వరి, రఘురామ, ఎంఎస్ రాజు, బండారు కూడా అంటే కాసేపట్లోనే అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇక ఇటు దెందులూరులో మాత్రం చింతమనేనికి బీఫామ్. సో దీనిపై ఉత్కంఠ నెలకొని ఉంది. మాడుగుల అభ్యర్థిగా తాను బరిలో ఉంటారని చెప్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి. ఆయన ఏమన్నారో చూద్దాం. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఆశీస్సులతో మాడుగుల నియోజకవర్గాన్ని పోటీ చేస్తున్నాను. అత్యధిక మెజార్టీ గెలిచి మళ్ళా చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అందరూ కలిపి రామానాయుడు గారు వచ్చి నాతో ఉన్నారు, పివిజి కుమార్ గారు నాతో ఉన్నారు, పైల్ ప్రసాద్ గారిని కూడా మాట్లాడుతున్నాం. అందరూ ఏకగ్రీవంగా నిన్న నియోజకవర్గం వచ్చేస్తే సమావేశం జరిగాయి. అందరూ సమావేశానికి హాజరైనారమ్మా. 4 మండలాల కార్యకర్తలు మీటింగ్ పెట్టారు. అందరూ నాకు సహకరిస్తున్నారు, ప్రజలు సహకరిస్తున్నారు. అన్ని పార్టీలు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముఖ్య నాయకులు కూడా నన్ను బలపడుతున్నారు. ఎటువంటి అసమ్మతి లేదు. అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ విజయం చేకూర్చుకొని మళ్ళా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మళ్ళీ ఈ అమరావతి రావడం జరుగుతుందమ్మా. దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావుని అడిగి తెలుసుకుందాం లైవ్లో. ఎంపీ రావు, అందరూ నామినేషన్ వేస్తున్న టైంలో సడన్గా 4 అభ్యర్థుల మార్పు ఏంటి? ఇప్పుడు ఇది ఇప్పటికైనా ఆగుతుందా, లేకపోతే ఇంకా ట్విస్ట్ ఉండే ఛాన్స్ ఉందా? ఏం జరుగుతోంది అసలు? అంటే ఇంకా పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటికే 2-3 సార్లు సర్వేలు చేసుకున్న తర్వాత ఈ 4 విషయంలో కూడా మార్పులు చేర్పులు చేశారు. ఒకటి ఉండి స్థానాన్ని పక్కన పెడతాం. ఉండి స్థానంలో అయితే రఘురామ అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ప్రకటించినటువంటి అభ్యర్థి రామరాజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజును అక్కడ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి రామరాజుకు ఒక కీలకమైనటువంటి బాధ్యత ఇచ్చి రఘురామకృష్ణరాజుకు ఉండి స్థానాన్ని ఇస్తున్నారు. మిగిలినటువంటి 3 స్థానాలు చూసుకున్నట్లయితే పాడేరు స్థానం నుంచి గిడ్డి ఈశ్వర్, ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎవరు ఊహించని రీతిలో గిడ్డి ఈశ్వర్కి బీఫామ్ ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా అక్కడ రమేష్ నాయుడు అంటే 2 లిస్టులో రమేష్ నాయుడు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయన మీద సర్వే నివేదికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే గిడ్డి ఈశ్వర్కి రమేష్ నాయుడు మీద ఇద్దరి మీద కూడా సర్వేలు చేసినటువంటి సందర్భంలో గిడ్డి ఈశ్వర్కి అక్కడ కొంచెం పాజిటివ్గా ఉండడము, అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కూడా గిడ్డి ఈశ్వర్కి మద్దతు తెలపడంతో ఫైనల్గా నిన్ననే అనుకోకుండా గిడ్డి ఈశ్వర్కి బీఫామ్ ఇస్తున్నామని కూడా టీడీపీ అధిష్టానం నుంచి ఆమెకు పిలుపు వెళ్ళింది. కొద్దిసేపటి క్రితమే ఆమె చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు చేతుల మీదుగా గిడ్డి ఈశ్వర్ బీఫామ్ అందుకొని ఉన్నారు. మరొక స్థానము మడకశిర నుంచి గతంలో అనిల్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలు మడకశిరలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి కానీ ఇతర కీలకమైనటువంటి నేతలు ఎవరు కూడా అనిల్ కుమార్కు సహకరించేది లేదు అని చెప్పడంతో అక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో అనిల్ కుమార్ను తప్పించి అక్కడ మడకశిరలో కొత్తగా ఎంఎస్ రాజుకు బాధ్యతలు అప్పగించారు. ఎంఎస్ రాజు టీడీపీ స్టేట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకైతే ఖచ్చితంగా గెలుస్తారు, అన్ని వర్గాలు కూడా సహకరిస్తాయనే ఉద్దేశంతో ఎంఎస్ రాజుకు చివరి నిమిషంలో టికెట్ కేటాయించారు. ఎంఎస్ రాజు కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మరొకటి ఎప్పటి నుంచో కూడా ఊగిసలాడుతున్నటువంటి స్థానము మాడుగుల స్థానము. మాడుగుల్లో పైలా ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించారు. 3వ జాబితాలో పైలా ప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే పైలా ప్రసాద్కు అక్కడ ఉన్నటువంటి ఇతర నేతలు రామానాయుడు కానీ ఇతర వర్గాలు కానీ సహకరించకపోవడంతో పైలా ప్రసాద్ను మార్పు చేసి పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి అక్కడ టికెట్ కన్ఫర్మ్ చేశారు. బండారు సత్యనారాయణమూర్తి కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. బీఫామ్ మరికాసేపట్లో బీఫామ్ అందుకొని ఉన్నారు. సో ఈ 4 స్థానాలు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. మరొకటి మాత్రం దెందులూరు స్థానాన్ని అయితే పెండింగ్లో పెట్టారు. అక్కడ దెందులూరు స్థానము బీజేపీతో దెందులూరు అనపర్తితో లింక్ పడి ఉంది కాబట్టి అనపర్తి విషయం మీద స్పష్టత వస్తే దెందులూరు స్థానం కూడా క్లారిటీ వస్తుంది. అనపర్తిలో ఈరోజు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే అటు చంద్రబాబు నుంచి కానీ ఇటు బీజేపీ పురంధేశ్వరి నుంచి కానీ అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఒక ప్రపోజల్ వెళ్ళింది. మీరు బీజేపీలో చేరి బీజేపీ నుంచి అనపర్తిలో పోటీ చేయాలని చెప్పేసి చంద్రబాబు పురంధేశ్వరి కోరారు. దాని మీద పార్టీ మారాలా అంటే సింబల్ మారి బీజేపీ నుంచి పోటీ చేయాలా వద్దా అనే దాని మీద నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ రామకృష్ణారెడ్డి కనుక బీజేపీలో చేరి
బీజేపీ నుంచి అనపర్తిలో కనుక పోటీ చేయడానికి ఆయన సిద్ధపడితే దెందులూరు యథావిధిగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రామకృష్ణారెడ్డి కనుక అక్కడ కనుక బీజేపీ టికెట్ కనుక టీడీపీకే ఇవ్వాల్సి వస్తే, అనపర్తి టికెట్ టీడీపీకే ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా దాని ప్రభావం దెందులూరు స్థానం మీద పడే అవకాశం ఉంది. దెందులూరులో చింతమనేని ప్రభాకర్ని ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించారు. దెందులూరు స్థానాన్ని బీజేపీలో ఉన్నటువంటి కీలక నేత గారపాటి చౌదరి కూడా ఆశిస్తున్నారు. సో ఒకవేళ బీజేపీ టికెట్, అనపర్తి టికెట్ బీజేపీకి కాకుండా టీడీపీకి వెళ్తే దెందులూరు టికెట్ ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనుక బీజేపీలో చేరి బీజేపీ నుంచి కనుక పోటీ చేస్తే దెందులూరులో యథావిధిగా చింతమనేని ప్రభాకర్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు కూడా దీని మీద ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉండడంతో ఈ స్థానాన్ని, దెందులూరు స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. మిగిలినటువంటి అంటే కూటమి తరపున టీడీపీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేస్తుంది. అలాగే ఎంపీలకు సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. లోక్సభకు ఎలాంటి మార్పులు లేదు. మొత్తం 17 మంది అభ్యర్థులు కూడా బీఫామ్లో అందుకునేందుకు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. 144 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక 4 స్థానాలు అయితే మార్పు జరిగినాయి. దెందులూరు స్థానం అయితే పెండింగ్లో ఉంది. ఇంకా అనపర్తి విషయం ఎటు క్లారిటీ లేదు. సో ఈ 2 స్థానాల మీద మిగిలినటువంటి అన్ని స్థానాలు కూడా దాదాపుగా 142 స్థానాల మీద కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఎలాంటి స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపించడం లేదు. రైట్ ఎంపీ రావు. Brought to you by V-Guard.